ఏమిటి గురు బ్రహ్మాండంగా కవిత్వం మాట్లాడేస్తున్నావు? అంటే ఏదో కష్టంలో పడ్డావన్నమాటే. అన్నమాట కాదు బ్రదర్, ఉన్నమాటే. ప్రేమ అన్న పిచ్చి లేకపోతే నీ తల తన్నేవాడే లేడు గురు. చంద్రుడికి ఆ మచ్చే అందం అంచుబాబు. అవును, ఇంకా రోడ్డు మీద ఉన్నావేంటి? గురు, మనం ఉంటే బుడ్డి మీద ఉంటాం, లేకపోతే రోడ్డు మీదే ఉంటాం. పదా. ఎక్కడికి? ఆనందాన్ని టోగ్గా బేరం చేయడానికి. గజ్జె కట్టి మత్తెక్కించే అప్సరస మన రూట్లోకి ఈ మధ్యే వచ్చింది. అద్భుతం, అమోఘం, అమోఘం. అంజుబాబు అంటే నన్నే? ఏం నిషాబాయ్? నీతో వచ్చిన ఆయన మహానుభావుడు, మనకి ఫ్రెండ్. ఏదో శాపవశాత్తు ఈ దేశంలో పుట్టిన గంధర్వుడు. వెరసి విజయ్. నమస్తే. ఆగాను. అంజుబాబు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చెదిరిన మనసులతో వస్తారు. నా పాట విని మనసు మరీ చెదరకొట్టుకుని పోతారు. కానీ మొదటిసారిగా నీ మిత్రుడు నా మనసు చెదరకొట్టిపోతున్నాడు. అది అతనికి అలవాటు. ఇంతవరకు అతని మనస్సు ఎక్కడుందో అడ్రస్ దొరకలేదు. ఆ కష్టంలో ఉంటేనే అతన్ని ఇక్కడికి లాక్కొచ్చాను. అంత గాయపడింది అతని మనసు. పాపం 15 సంవత్సరాలుగా ఆ గాయాన్ని కాపాడుకుంటూ. అంజుబాబు, మీ మిత్రుని మరోసారి ఇక్కడ తీసుకొస్తారా? నువ్వు తీసుకురమ్మంటే తప్పకుండా చూస్తూ ఉంటాను. త్వరగా తీసుకురావాలి. అంతవరకు ఈ గాలి గచ్చగట్టను, ఈ హాల్లో గొంతు విప్పను. సరే. అంటే ఇక్కడ కూడా మరో మనస్సు అడ్రస్ తప్పింది. సరే నిషాబాయ్, రామ్ రామ్. ఏంటి గురు, నిన్ను కష్టం నుంచి తప్పిద్దామని తీసుకొస్తే ఇక్కడ ఇంకో కొత్త కష్టం వచ్చి పడింది. ఏంటది? ఇప్పుడు అర్థం కాదులే, ఎందుకంటే మందు దిగిపోయింది కదా. ఇంకో పెగ్గ బిగిద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వీరు మన ఫ్రెండ్, పేరు విజయ్. విజయ్ గారి గురించి వినడమే గాని చూడటం ఇదే మొదటిసారి. ప్లీజ్ బి సీటెడ్. ఏంటయ్యా, ఏంటి నీ గొడవ? ఏం కావాలి? మందు. మందా? ఇప్పటికే చాలా బాకీ పడ్డావు. ఆ డబ్బిస్తేనే గాని మందు రాదు. డబ్బడితే డబ్బు పగిలిపోతే మందు రాని. మందు రాదు. రాదు. రాకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తాను? ఏంటి గురు, అనవసరంగా కత్తుల దాకా వెళ్ళిపోయావు? లేకపోతే ఈ బోర్డు ప్రొపరేటర్కి డబ్బు కావాలంట. డబ్బు ఏం బ్రదర్, ఇంత పెద్ద మనిషి దగ్గర డబ్బులు ఎడతావా? తప్పు. నాదేముంది కుమార్ సాబ్, బిల్లు కట్టాలి అన్నాను. బాగా అన్నాడే. కట్టే. ఎవరు కడతాడు? బాబు. ఎవరు కడతాడ్రా? నీ బాబు కడతాడ్రా? ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను. ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను అని అంటున్నాడు. న్యాయం గురు. అయితే నువ్వు ఆడితే చేరిపోయావన్నమాట. చూడు బ్రదర్, ఒక్కొక్కసారి నిజం మనల్ని చాలా చిక్కులో పడిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నీ పళ్ళు మన హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. ముందు నీ సంగతి. ఆర్డర్ ఆర్డర్. 1 2 పిలిచావా గురు? ఎవర్రా ఫైటర్? ఫైటరు కాదు, రైటరు కాదు గురు, మన ఫ్రెండ్ లాయర్. లాయర్ బార్లో మందు తాగుతాడా? అదేంటి గురు,
మహాత్మా గాంధీ మంచినీళ్లు తాగుతాడా అన్నంత ఆశ్చర్యపోతాడంటే గురు. అతను బయట కేసుల కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నాడు. లెఫ్ట్ పట్టుకోరు. ఏం కొట్టరా దెబ్బ. వాట్లని సర్దుకున్నాయా? వాట్రా షాడా అదే బెటర్. ఇప్పుడేం కావాలి చాలా అంజయ్ అంజయ్ ఎక్కడున్నా? ఇక్కడ ఉన్నాను గురు. నీ వెనక దెబ్బకి నేను ముందరకు వచ్చి పడిపోయాను. ఆడు కొట్టి చెబుతున్నాడు, నువ్వు కొంచెం చెప్పైనా కొట్టు గురు. బయటికి రా. మర్యాదగా డబ్బు కట్టాడు. కుమార్, నువ్వు మెచ్చావా? అయితే అది మెచ్చావు. ఇన్నాళ్ళు లాయర్లు అంటే కోర్టులో న్యాయం చేయాలని తగులు అనుకునే వాళ్ళు అవుతున్నాను. కానీ బ్రదర్ 5 నిమిషాలు సింపుల్ గా అన్ని సర్దేశాం. అదే బ్రదర్, మా అమ్మ ఏం చెప్పేదో తెలుసా? చేతకాని వాడిని బాధ పెట్టడం పాపం, అలాగే చేతకాని వాడిని మరొకరు బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మహాపాపం. బ్రదర్, మా ఇద్దరు అభిప్రాయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది బ్రదర్. పుట్టాక నేను మొదటిసారి చేయందిస్తున్న స్నేహితుడు నువ్వే బ్రదర్. వెల్కమ్. అంజీ, ఇవాళ ఇంకా ఈ చిత్రం చూపించాలా? థ్యాంక్స్ కుమార్ గారు, చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు వచ్చారు, లేకపోతేనా? సార్ విజయ్ గారు ఈ బాక్స్ మర్చిపోయారు సార్. అరే, ఇందులో చాలా డబ్బుందే. నన్ను ఇచ్చిరమంటారా? నువ్వు అక్కర్లేదు. కుమార్ గారు, మీరెళ్ళి ఇచ్చిరండి ప్లీజ్. అరే, మా గురువు కార్లా ఉంది. కరెక్ట్, మా గురువుదే. ఎక్కడ ఎక్కడ స్టీరింగ్ లేడే. నమస్తే, గుడ్ నైట్ గురు. అరే బుజ్జి, ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా? అదో పెద్ద కథ, స్టోరీ తర్వాత చెప్తాను. కారు ఎక్కువ కారు చెప్తాను. నువ్వు డ్రైవ్ చేస్తా? ఇంకా 4 రోజులు బతకాలనుంది గురు, చాలా కమిట్మెంట్స్. ఈ విజయ్ కారు తోలేడంటే విమానంలో పరిగెడుతుడే. అదే గురు నా భయం. ఆ భయంతో అంజిగాడు పారిపోయాడు. ఇప్పుడు నిన్ను వదలను. వద్దు గురు. మీ బ్రీఫ్ కేస్ బాగా మర్చిపోయారు. ఇప్పుడు మనం ఏం మర్చిపోయా కూడా మనకు గుర్తులేదు గురు. పరిహాసం కాదు, ఇందులో డబ్బు ఉంది. డబ్బా అయితే అది మా గురువుదే. ఇలా గిచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిట్రా ఆ బ్రీఫ్ కేసు ఉంటా నోట్ల కట్టలు పెట్టా విజయ్ గారికి అప్పగించావు? నేనేం పిచ్చివాడిని అనుకున్నా? బ్రీఫ్ కేసులో నోట్ల కింద వాడు చావుకు కావాల్సిన సరంజామా అంటుందిరా పిచ్చివాడ. అంటే అర్థం కాలా? టైం బాంబ్. కుమార్, ఏంటి ఆ బ్రీఫ్ కేసు ఎక్కడ? ఇప్పుడే విజయ్కి ఇచ్చాను. కొంప ఉంచేసాను, అందులో టైం బాంబు ఉంది. వాట్? ఎవరు సార్ పని? అవన్నీ తర్వాత ముందు వాళ్ళని.
ఏమనుకోకండమ్మా, పొరపడుతుంది. పర్వాలేదు బాబు, నాదే పొరపాటు. రోడ్డు దాటాలనుకున్నాను, ఆకలితో మోకం తిరిగింది. కారు చూడగానే బెంబేలు పడిపోయాను. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నా కొడుకును వెతుక్కోవడానికి. నీ కొడుక ఎవరు? ఎక్కడుంటాడు? అదే తెలియదు. ఇదిగో ఫోటో, పేరు కుమార్. మీరు సరైన గారికి అడ్డంపడ్డారు. నీ కొడుకు మీ కళ్ళ ముందే ఉన్నాడు అనుకోండి అమ్మా. బుజ్జి, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు, నేను లాయర్ గారిని తీసుకొస్తాను. వెళ్ళండి. డాక్టర్, మీరు ఇక్కడే ఉంటాం మంచిది. అవసరమైతే మీ రక్తాన్ని నేను మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోండి డాక్టర్. నా కుమారు ప్రాణం కాపాడడానికి ఎంతైనా సరే నా రక్తం ఆఖరి పట్టు వరకు ఇస్తాను. డోంట్ బికమ్ టూ సెంటిమెంటల్. మరేం భయం లేదు. వస్తాను. భయం నా మిత్రుడి గురించి కాదు డాక్టర్, అతన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ లుచ్చాల బతుకుల మీద. వాళ్ళ పచ్చి రక్తం తాగుతాను. మనం తలుచుకుంటే మృత్యువును కూడా మసి చేస్తాం. ఈ పాటికి విజయ్. స్నానం కూడా చేయని బతికిది. ఎవరు? ఇదిగో, ఇక్కడ ఆట పాట చాలా రోజులుగా బంద్. మరో చోటుకెళ్ళు. వచ్చింది ఆట కోసం కాదు, ఆ విజయ్ వస్తున్నాడు. విజయ్ వస్తున్నాడా? విజయ్ వస్తున్నాడా? ఎక్కడా? ఆ విజయ్ నన్ను తరుణ్కి వస్తున్నాడు. నేను దొరికితే చంపేస్తాడు. ఎక్కడ ఎక్కడ వాడు? చెప్పు. చెప్పను. విషా ఎందుకో తెలుసా? సింహం గర్జిస్తుంటే చాలా అందంగా ఉంటుంది. కోడి నాకు బుస కొట్టాలి, మగాడు పగపట్టాలి. ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు. ఇంకా కోపం తెచ్చుకోండి. విషా వాడు వాడు కాసేపు వాడి గురించి మర్చిపోండి. జీవితంలో మిమ్మల్ని ఓదార్చే మనిషి ఎవరు లేరు కదూ. మిమ్మల్ని అర్థం చేసుకుని మీ మీద అభిమానంతో మండే అగ్ని పర్వతానికి ఆ వేడి తెలుస్తుంది. కూర్చోండి. ఇప్పుడు మీకేం కావాలో నాకు తెలుసు. కూర్చోండి. తీసుకోండి. దీంతో నా బాధలే తీరుతుంది. తీరదు.
కానీ చల్లారుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత నా కోసం నేను గడుపుతున్న క్షణాలివి. సుఖానికో దుఃఖానికో. ఎక్కువగా తాగద్దు. తాగితే మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అప్పుడైనా నిన్ను ప్రేమించగలనే. అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. మీరుగా అన్నీ తెలిసిన వారుగా నన్ను పోనివ్వండి. నిషా, ఈ మనసులో మరొకరిని ప్రేమించడానికి చోటుందంటావా? ఉంటారని నేను కోరుకోవటలేదుగా. ఇద్దరు వీరులు ఓడిపోతామని తెలిసే చెయ్యి చెయ్యి కలుపుతున్నారన్నమాట. సరే, ఇంకా తాగను. విజయ్, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంతసేపు ఉండమన్నావు? ఆ గంగు గురించి మీకు తెలీదు. వాడు దుర్మార్గుడు, మనుషులు ఎత్తు తాగే రాక్షసుడు. మిమ్మల్ని ఇక్కడ చూస్తే మీకు ధనం పెడతాను. వెళ్ళిపోండి విజయ్. నన్ను చూస్తే గుటకపడడం లేదా? ఈ గంగులు కటకటాల వెనకే పడి ఉంటాడనుకున్నావు కదూ? హాయిగా మనసైన వాడిని ప్రేమించొచ్చు, జల్సా చేసుకునుకున్నావు కదూ? నీ అవ్వ, నిన్ను నేను ప్రేమించా. ఈ ప్రపంచకంలో గంగులు కావాలనుకున్నదే నీ సంపాదించకుండా వదిలిపెట్టలేదు. నీ కోసం జైలు గోడలే కాదు, కావాలంటే సావును కూడా తప్పించుకుని వస్తా. నన్నెప్పుడూ అసహించుకుంటాం. భరించాను, తిట్టావు, తలంచాను. కానీ నన్ను కాదని మరొకటిగా మనసులో చోటిచ్చావంటే నీ అవ్వ నీకే కాదు, నువ్వున్న ఈ ప్రపంచానికే పెడతా. శాబాష్ రాజా, శాబాష్. ప్రేమ కంటే నిప్పు చాలా చవకైపోయిందన్నమాట. నేను ప్రేమించాననుకో, కానీ నీలా ప్రపంచం మీద పడలేదు. నీ పేరేమిట్రా? చూడు రాజా, నా పేరు చాలా కష్టపడి సంపాదించుకున్నాను. ఆ పేరు నీలాంటి అడ్డమైన వాళ్ళ నోళ్ళలో పడితే నిన్ను. నీ పేరు ముందుకు వచ్చామంటే ఈ వజ్రం మీద చచ్చిపోతాను. ఈ బండరాయి కోసం వజ్రం వృధా చేయడం ఎందుకు? కాస్త దుమ్ము దులిపితే చాలు. నోరు విప్పరా? నీ పేరేనా విజయ్? చెప్పరా? చెప్పి నా కాళ్ళ మీద పడు. నా పేరు కావాలి కదా, చెప్తాను.
ఇప్పుడు చెప్తాను వినరా, నా పేరు విజయ్. అర్థమైందా? గంగులు కిందకి దిగిరా. లేదు ఇన్స్పెక్టర్. గంగులు మమ్మల్ని తప్పించుకోలేవు. నా మాట లొంగిపో. ఈ గంగులు వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు. మొదటిసారిగా ఈ గంగుల్ని చిత్తు చేసిన మొనగాడు పుట్టాడు. వాడి అంతు తేల్చందే దేవుడైనా సరే నన్ను పట్టుకోలేడు. గంగులు ఇన్స్పెక్టర్, ఈ గంగులు లొంగాలనుకుంటేనే లొంగుతాడు. ఆ లుచ్చాన్ని చంపిన రోజున నేనే వచ్చి స్టేషన్ లో నిలబడతాను. Come on, quick. లోపలికి రా. పోలీసులు వచ్చేస్తున్నారు. నా పేరు రంజిత్. నీ పేరు తెలుసు. మనిద్దరికీ ఇక ఒక్కడే శత్రువు. కానీ వాణ్ణి ఒంటరిగా కొట్టడం సాధ్యం కాదు. నీ దగ్గర శక్తి ఉంది, నా దగ్గర యుక్తి ఉంది. మనిద్దరం కలిస్తే ఆ విజయ్ నేలమట్టం అవుతాడు. ఓకే? వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. నా కోరిక అదే. నేను మార్గం చూపిస్తాను, నువ్వు దెబ్బతి. ఓకే? అయితే పండి. ఇప్పుడుగా పోలీసుల్ని వెంటున్నారు. సమయం చూసి ఎదిరిద్దాం. ఓకే? సరే.